హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందర అనేది వచ్చేసినానండి. ఆ రెసిపీ ఏంటంటే మటన్ లివర్ కర్రీ అండి. ఎంతో టేస్ట్ అయిన పిల్లలకు చాలా నచ్చే విధంగా మటన్ లివర్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అనేది చూపిస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూడండి. 1/2 kg మటన్ లివర్ అనేది తీసుకున్నానండి. 2 సార్లు వాష్ అనేది చేసుకున్న తర్వాత కూడా నిశ్వాసన అనేది ఉంటుందండి. మటన్ లివర్లో ఎక్కువ ఉంటుంది కదండి. అందుకోసము ఒక 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 టైమ్స్ అనేది వాష్ అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మటన్ లివర్లో అనేది నిశ్వాసన అనేది రాదండి. లేకపోతే ఈ రాళ్ళ ఉప్పు పసుపు బదులు వెనిగర్ ఒక 2 స్పూన్ వెనిగర్ యూస్ చేసి అయినా కూడా వాష్ చేసుకుంటే మటన్ లివర్లో నిశ్వాసన అనేది రాదండి. ఓకేనండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఒక ఆనియన్, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక బంగాళదుంప అనేది తీసుకున్నానండి. బంగాళదుంప ఎందుకు తీసుకున్నానంటే మటన్ లివర్ ఒకటే తింటే టేస్ట్ అంటే అంత సరిగ్గా ఉండదండి. ఒకసారి మీరు బంగాళదుంప యాడ్ చేసి మటన్ లివర్ కర్రీ అనేది చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మటన్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. బంగాళదుంప యాడ్ చేసి మటన్ కర్రీ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై అనేది చేయండి. స్టవ్ మీద మందపాటి బాణాలన్నీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అనేది ఆయిల్ అనేది ఫ్రై అనేది చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మెంతికూర అనేది యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మెంతికూర అనేది గోల్డెన్లాగా వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఏదైనా కర్రీ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుందండి. అందుకోసం ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఏ కర్రీలో అయినా కూడా వేసుకునేటప్పుడు అప్పుడైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, నేను 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అనేది చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ మటన్ లివర్ ఉంటుంది కదండి, ఆయిల్లో అనేది వేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మటన్ లివర్లో అనేది ఆయిల్లో అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మటన్ లివర్ అనేది కుక్ అనేది చేసుకోవాలి. మటన్ లివర్ వేస్తేనే ఆ మసాలాలు వేసుకుంటే నీసు వాసన అనేది వస్తుందండి. అందుకోసం అందులో నీసు వాసన పోయేంత వరకు పచ్చిగా ఒక 5 మినిట్స్ వరకు కుక్ అనేది చేసుకోవాలి. అందులో నీరంతా ఇంకిపోయేంత వరకు కుక్ అనేది చేసుకోవాలి. మటన్ లివర్ అనేది వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు టమాటాలు, బంగాళాదుంప కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ బంగాళాదుంపలు పచ్చిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్ని బాగా కలుపుకోవాలండి. టమాటాలు అనేది పచ్చి వాసన పోయేంత వరకు కుక్ అనేది చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలండి. బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ టమాటాలు వేగినాయి కదండి, ఒక 1 స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను నేను. నెక్స్ట్ 2 స్పూన్ కారం అనేది వేసుకుంటున్నానండి. కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. కొంచెం స్పైసీగా ఉన్నా కూడా అంత నీసు వాసన అనేది మాకు కనపడదండి. ఓకేనండి, ఉప్పు కారాలు అన్నీ సరిగ్గా వేసుకుంటే మటన్ లివర్ కర్రీ అనేది బాగుంటుంది. నేను నెక్స్ట్ 2 స్పూన్ కారం వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ అనేది వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మటన్ లివర్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత నేను డ్రై కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పౌడర్ అనేది 2 స్పూన్ అనేది ఎండు కొబ్బరి పౌడర్ అనేది వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పౌడర్ కూడా బాగా కలిపేటట్టు కలుపుకోవాలండి. ఒకసారి మటన్కి లివర్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ బాగా వేగినాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను.
వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ అనేది చేసుకోవాలండి. మటన్ లివర్ అనేది సాఫ్ట్గా వచ్చేంత వరకు కుక్ అనేది చేసుకోవాలి. బంగాళదుంప కూడా యాడ్ చేసినాం కదండి, బంగాళదుంపలు కూడా వేగాలండి. అందుకోసం మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వరకు 10 to 15 మినిట్స్ వరకు కుక్ అవుతాయండి. ఓకేనండి, మధ్య మధ్యలో కలుపుకుంటా కుక్ అనేది చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ప్లేట్ తీసేసి చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా కుక్ అయినాయి. మటన్ లివర్ కూడా కుక్ అయింది, బంగాళదుంపలు కూడా కుక్ అయినది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. రెండు చక్కగా కుక్ అయినాయి. ఒక 15 మినిట్స్ అలాంటి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మరి లో ఫ్లేమ్ మీద కూడా కాదు, మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే చాలండి. ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి. మటన్ లివరు బంగాళదుంప ముక్కలు అనేవి ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు దించే ముందర కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేస్తున్నానండి. ఇవి 3 యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ అనేది తీసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీలో ఎంతమంది అండి మటన్లో బంగాళదుంప యాడ్ చేసి కర్రీ అనేది చేస్తుంటారు? ఒకసారి నాకు కూడా కామెంట్ అనేది చేయండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.